ఇక డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ సిబిఐ ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. కవిత కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆమె బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఉదయం నుంచే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళైనా కవితకు బెయిల్ లభిస్తుందని ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. కానీ కవితకు మరోసారి షాక్ తగిలింది. అయితే నేడు సుప్రీం బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. వచ్చే మంగళవారం అంటే ఆగస్టు 27కి వాయిదా వేసింది. శుక్రవారం నాటికల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఢిల్లీ లిక్కర్ సిబిఐ ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక దీనిపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. కవిత కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆమె బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఉదయం నుంచే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళైనా కవితకు బెయిల్ లభిస్తుందని ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. కానీ కవితకు మరోసారి షాక్ తగిలింది. అయితే నేడు సుప్రీం బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. వచ్చే మంగళవారం అంటే ఆగస్టు 27కి వాయిదా వేసింది. శుక్రవారం నాటికల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.